చాలామంది దగ్గర డాగ్స్ ఉంటాయి, కానీ కొన్ని డాగ్స్ మన జీవితంలో ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేస్తాయి. నా లైఫ్లో రాఖీ కూడా అలాంటిదే. ఈరోజు ఈ రాఖీ గురించి మీకు పూర్తిగా పరిచయం చేస్తారండి. రాఖీ ఒక జర్మన్ షెపర్డ్ బ్రీడ్. నేను 2022 డిసెంబర్ 31న పర్చేజ్ చేశాను. ఫస్ట్లో కొంచెం డల్గా, అంటే ఏమి తినేవాడు కాదు. తర్వాత నుంచి ఎదిగే కొద్దీ మనవాడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. మనవాడు ఎంత హైపర్ యాక్టివ్ అంటే అంత హైపర్ యాక్టివ్, ఎంత అగ్రెసివ్ అంటే అంత అగ్రెసివ్. వీడికి అన్ని టాలెంట్లు ఉన్నాయి. చాలా టాలెంట్, చాలా ఇంటెలిజెంట్ ఫెలో అయ్యాడు. ఒక జర్మన్ షెపర్డ్ ఒక అల్సేషన్ డాగ్ అంటే నేను పర్చేజ్ చేసే ముందైతే లైట్ తీసుకున్నా. వాళ్ళు చెప్పాక మన మూవీస్లో కానీ ఎవరైనా యూట్యూబర్స్ చెప్పేది కానీ ఇదంతా పెద్దగా నమ్మలేదు. కాబట్టి తీసుకున్న తర్వాత రియల్ నాకు తెలిసింది. ఇంకా మనోడు డైలీ రొటీన్ ఏంటంటే మార్నింగే లెగుస్తాడు, మమ్మల్ని లేపుతాడు. దాని తర్వాత అలా వాకింగ్కి వెళ్ళొస్తాడు. దాని తర్వాత వాడికి కనిపించిన వస్తువుతో ఆడుకుంటాడు. 9:30 నుంచి మళ్ళీ 12 దాకా పడుకుంటాడు. 12కి లేచి మమ్మల్ని టార్చర్ చేస్తారు. మధ్యాహ్నం మళ్ళీ ఫుడ్ తినేస్తారు. ఈ మధ్యలో బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనోడు అగ్రెషన్ బయటపడిపోద్ది. ఇంకప్పుడు మనం అప్పుడు ఎవరో ఆపలేమన్నమాట. ఈ రాఖీ 4 years నుంచి అయితే మాకు ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా అయిపోయింది. ఇంకా ఆ రిలేషన్లోకి వచ్చేసింది. మేము దీన్ని ఎప్పటికి కూడా పెట్టలాగైతే ఎప్పుడు చూడలేదు. చూడడం కూడా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగే చూస్తాం ఇప్పటికీ. కొన్నిసార్లు ఇది చేసే పనులు చూస్తుంటే నవ్వు వచ్చింది, ఇంకొన్నిసార్లు ప్రౌడ్గా అనిపిస్తుంది. రాఖీ ఎలాంటిదంటే సిచ్యువేషన్ బట్టి ఒక హ్యూమన్ టైప్లో మారిపోద్ది అనమాట. మనం కోపంగా ఉంటే అది కూల్ అవుద్ది, మనం కూల్గా ఉంటే మనల్ని రిటైర్ చేసిద్ది. అలాంటిది అనమాట ఈ డాగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనోడికి ఫుడ్ పెడితే ఒకవేళ బయటకు డాగ్స్ ఏమైనా వచ్చి చూసినా కానీ వీడి దాంట్లో సగమే తిని ఇంకో సగం వాటికి ఉంచుతారు. ఉంచి అవి తినేదాకా అక్కడే ఉంటాడు. మేము బయటకు వచ్చి గద్దిస్తే మాత్రం అప్పుడు వాటిని గద్దిస్తారు అన్నమాట. అప్పుడు వాటి మీద ఫైట్ చేయడానికి వెళ్తారు. పెట్టేది వీడే, మేము వస్తే యాక్షన్ చేసేది వీడే. అండ్ నాకు వీడి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇంట్లోకి ఎంట్రీ అయితే వీడి పర్మిషన్ లేకుండా మా ఇంట్లో వస్తువు ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటే వీడిలో ఉన్న అగ్రెషన్ మొత్తం పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా రాఖీ ఇప్పటికన్నా ఒక 2 years బ్యాక్ ఇంకా చాలా బాగుండేది. ఆల్మోస్ట్ 55 దీన్ని బాడీ వెయిట్. ప్రజెంట్ ఇప్పుడు అంత వెయిట్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం దీనికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ కూడా ట్రీట్ చేయించాం 15,000 పెట్టి. తర్వాత కొంచెం క్యూర్ అయింది. ప్రజెంట్ అయితే బెటరే ఉంది. కానీ వీడి దూలపల్లికి మాత్రం మెడిసిన్ లేకుండా పోయింది. తట్టుకోలేకపోతున్నాం వీడి దూల. అయినా డాగ్ కనబడితే రాళ్లతో కర్రలతో కొట్టి చంపే అంత తప్పులైతే ఏం చేయవు. నాకు తెలిసినంతవరకు మనుషుల కన్నా డాగ్సే బెస్ట్ ఈ రోజుల్లో, ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే. సరే, అవన్నీ ఇప్పుడు దగ్గర. కానీ ఇక రాఖీ గురించి మాట్లాడుకుంటే మనోడు పెరిగింది పక్కా పల్లెటూరు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వెదర్లో పెరుగుతున్నాడు ప్రజెంట్ అయితే. చెప్పుకుంటూ పోతే మనోడి చరిత్ర చాలానే ఉంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీరు ఆల్రెడీ వీడు చేసే పనులు మన ఛానల్లో షార్ట్స్లో చూసే ఉంటారు. చూడకపోతే ఎవరున్నా వెళ్ళి చూడండి. అండ్ వీడియోలు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.